Hi friends, this is your A Nurser. Today I have come up with a new lesson on tenses. Today I have come up with a new lesson on tenses. Fill in the blanks with correct form of the verb. Fill in the blanks with correct form of the verb. So this is your first sentence. Soumya dash in the bracket drive her new car to Siddhivinayak temple yesterday. Soumya dash drive in the bracket her new car to Siddhivinayak temple yesterday. So the correct form of the verb is drove. V2 form, drove in the simple past. కారణం ఏంటంటే వాక్యంలోనూ ఎస్టర్డే ఉంది కాబట్టి ఎస్టర్డే అన్నది పాస్ట్ టైం మార్కర్. పాస్ట్ టైం మార్కర్ ఉంటే మనం ఆ సెంటెన్స్ని సింపుల్ పాస్ట్లో రాసుకుంటాం. సో సౌమ్య డ్రోవ్ హర్ న్యూ కార్ టు సిద్ధివినాయక్ టెంపుల్ ఎస్టర్డే. హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. రాజా డాష్ in the bracket not to try on his new pants yet. Raja dash in the bracket not try on his new pants yet. అయితే మనం ఈ వాక్యాన్ని మనం ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో రాసుకోవాలి. ఈ వాక్యాన్ని మనం ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో రాసుకోవాలి. ఎలా తెలిసిందయ్యా అంటే వాక్యంలో వైఈటి ఎట్ ఉంది కాబట్టి. వాక్యంలోనూ మనకి వైఈటి ఎట్ కానీ స్టిల్ కానీ ఆల్రెడీ కానీ ఉంటే మనం ఆ వాక్యాన్ని ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో రాసుకోవాలి. సో నాట్ ట్రై అంటే ఏంటి? హ్యాజ్ నాట్ ట్రైడ్. హ్యాజ్ నాట్ ట్రైడ్. రాజా థర్డ్ పర్సన్ సింగులర్, అందువల్ల ఏంటి వస్తుందంటే హ్యాజ్ వస్తుంది. రాజా హ్యాజ్ నాట్ ట్రైడ్ ఆన్ హిజ్ న్యూ ప్యాంట్స్ ఎట్. మనం ఎలా ప్రజెంట్ పర్ఫెక్ట్ అని రాసుకున్నాం? వాక్యంలో వైఈటి ఎట్ ఉంది కాబట్టి. సో యువర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రాజా హ్యాజ్ నాట్ ట్రైడ్ ఆన్ హిజ్ న్యూ ప్యాంట్స్ ఎట్. హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. వి డాష్ ఇన్ ద బ్రాకెట్ బై ఏ న్యూ హౌస్ లాస్ట్ ఇయర్. We dash in the bracket buy a new house last year. The correct form of the verb is V2 form, bought. The correct form of the verb is V2 form. Buy, bought. ఎందుకంటే ఇచ్చిన వాక్యంలో లాస్ట్ ఇయర్ అనే పాస్ట్ టైం మార్కర్ ఉంది కాబట్టి. ఇచ్చిన వాక్యంలో మనకేంటుంది? లాస్ట్ ఇయర్. అదేంటి? పాస్ట్ టైం మార్కర్. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, ఎగో ఇలాంటి పాస్ట్ టైం మార్కర్స్ ఉన్నాయంటే మనం ఆ వాక్యంలోని వెర్బ్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. వి బాట్ ఏ న్యూ హౌస్ లాస్ట్ ఇయర్. So here is your next sentence. Dash you ever dash in the bracket eat fried bananas. Dash you ever dash in the bracket fried bananas. అయితే ఈ వాక్యాన్ని మనం ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో రాసుకోవాలి. ఈ వాక్యాన్ని మనం ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో రాసుకోవాలి. ఎలా తెలిసిందయ్యా అంటే ఏ వాక్యంలో కానీ ఎవర్ ఉందనుకోండి, వాక్యంలోనూ ఎవర్ ఉందంటే ఎప్పుడైనా తిన్నావా అంటే ఎవర్ ఉందంటే మనం ఆ వాక్యాన్ని ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లో రాసుకోవాలి. హ్యావ్ యూ ఎవర్ ఈట్ తలకు V3 ఫామ్ ఏంటవుతుంది? ఈటెన్. హ్యావ్ యూ ఎవర్ ఈటెన్ ఫ్రైడ్ బనానాస్. ఆన్సర్ ఏంటవుతుంది? హ్యావ్ యూ ఎవర్ ఈటెన్ ఫ్రైడ్ బనానాస్.
Here is your next sentence. Mr. and Mrs. A. N. Rao dash not go out of town last weekend. Mr. and Mrs. A. N. Rao dash not go out of town లాస్ట్ వీకెండ్. ఇక్కడ మనం వెర్బ్ తాలూకా సింపుల్ పాస్ట్ టెన్స్ రాసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ వీకెండ్ ఉంది కాబట్టి. లాస్ట్ వీకెండ్ అన్నది ఒక పాస్ట్ టైం మార్కర్. వాక్యంలో పాస్ట్ టైం మార్కర్ ఉంది అంటే మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో నాట్ గో అంటే ఏంటవుతుంది? డిడ్ నాట్ గో. మిస్టర్ అండ్ మిసెస్ ఏ ఎన్ రావ్ డిడ్ నాట్ గో అవుట్ ఆఫ్ టౌన్ లాస్ట్ వీకెండ్. ఏంటవుతుంది ఆన్సరు? మిస్టర్ అండ్ మిసెస్ ఏ ఎన్ రావ్ డిడ్ నాట్ గో అవుట్ ఆఫ్ టౌన్ లాస్ట్ వీకెండ్. Here is your next sentence. I dash never see the Tarzan. I dash never see the Tarzan. సో ద రైట్ వెర్బ్ ఫామ్ ఏంటవుతుంది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. ఎందుకంటే ద టార్జన్ అన్నది సినిమా పేరు. ద టార్జన్ అన్నది సినిమా పేరు. మనం ఎప్పుడైనా సరే ఏదైనా సినిమా నేను ఇంతవరకు చూడలేదు, నేను ఇంతవరకు ఆ సినిమా చూడలేదు, నేను అతను ఇంతవరకు కలియలేదు, ఇలాంటి మీనింగ్స్ వచ్చేటప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాసుకుంటాం. నేను ఇన్నిసార్లు చూశాను, ఆ సందర్భంలో కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సే రాసుకుంటాం. పలానా సినిమా నేను 10 సార్లు చూశాను, అటువంటి సందర్భంలో కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సే రాసుకుంటాం. సో ఐ హ్యావ్ నెవర్ సీన్ ద టార్జన్. ఐ హ్యావ్ నెవర్ సీన్ ద టార్జన్. Here is your next sentence. He dash in the bracket not speak much English during his trip last April. He dash in the bracket not speak much English during his trip last April. ఈ బ్రాకెట్లో మనం ఉన్న నాట్ స్పీక్ తాలూకా ఏ టెన్స్ వాడతాము? సింపుల్ పాస్ట్ టెన్స్ రాసుకుంటాం. డిడ్ నాట్ స్పీక్. ఏ వెర్బ్ ఫార్మ్ రాసుకుంటాం మనం? సింపుల్ పాస్ట్. డిడ్ నాట్ స్పీక్. ఎందుకంటే ఇచ్చిన వాక్యంలో లాస్ట్ ఏప్రిల్ అని ఉన్నది. లాస్ట్ అన్నది మనకి పాస్ట్ టైం మార్కర్. పాస్ట్ టైం మార్కర్ ఉందంటే ఆ సెంటెన్స్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. హీ డిడ్ నాట్ స్పీక్ మచ్ ఇంగ్లీష్ డ్యూరింగ్ హిజ్ ట్రిప్ లాస్ట్ ఏప్రిల్. హీ డిడ్ నాట్ స్పీక్ మచ్ ఇంగ్లీష్ డ్యూరింగ్ హిజ్ ట్రిప్ లాస్ట్ ఏప్రిల్. Here is your next sentence. Dash you dash in the bracket miss me while I was gone. Dash you dash in the bracket miss while I was gone. బ్రాకెట్లో ఉన్న వెర్బ్ మిస్ తాలూకా సింపుల్ పాస్ట్ ఫామ్ అని రాసుకుంటాం. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. అందుకోసం ఏంటవుతుంది? డిడ్ యూ మిస్. డిడ్ యూ మిస్ వైల్ ఐ వాజ్ గాన్. డిడ్ యూ మిస్ వైల్ ఐ వాజ్ గాన్. Krish dash in the bracket purchase a new flat last week. Krish dash in the bracket purchase a new flat last week. అయితే మనం ఏ టెన్స్లో రాసుకోవాలి ఈ వాక్యాన్ని? సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. ఏ టెన్స్లో రాసుకోవాలి? సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. ఎందుకు? సెంటెన్స్లో మనకి ఏంటున్నది? లాస్ట్. లాస్ట్ ఉంది ఏంటి? మనకి పాస్ట్ టైం మార్కర్. సెంటెన్స్లో కానీ
పాస్ట్ టైం మార్కర్ ఉంటే ఆ వాక్యాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. క్రిష్ పర్చేస్డ్ ఎ న్యూ ఫ్లాట్ లాస్ట్ వీక్.